ఇక్కడ మీ వాడి జాతక రీత్యా బుధాదిత్య యోగము, రుచిక మహాపురుష యోగము ఉన్నటువంటి జాతకం. లగ్నం వృషభ లగ్నం, రాశి వచ్చి మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, 2వ పాదం. చక్కగా ఇక్కడ అయితే దశమాధిపతి అయినటువంటి వాడు విద్యాస్థానంలో, ఇక్కడ విద్యాస్థానాధిపతి రవి పంచమ స్థితిలో బుధునితో కూడా, ధనాధిపతి పంచమాధిపతి అయినటువంటి బుధునితో కూడా బుధాదిత్య యోగంలో అద్భుతంగా ఉన్నాడు. బాగా చదువుకుంటాడు, అటువంటి ఏమి ఇబ్బంది లేదు. 7వ ఇంట్లో కుజుడు కూడా అమోఘమైనటువంటి స్థితిలో. అయితే ఇక్కడ కుజుడు రుచిక యోగాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఇందులో జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నందువలన తప్పకుండా వివాహ దోషాన్ని ఇస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోమని చెప్పండి. లేదా ఇక్కడ ఈ జాతకంలో ఉన్నటువంటి దానికి కుజమహాదశ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మీరు అడిగినటువంటి డిగ్రీలో ఇతను అంటే ఇంజనీరింగ్లో ఏం తీసుకుంటే బాగుందని అడిగారు. మీరు మెకానికల్ చేయించండి, లేదా మెరైన్ ఇంజనీరింగ్ నేర్పించండి. మెరైన్ ఇంజనీరింగా లేదా మెకానికల్ ఇంజనీరింగా, ఈ రెండిట్లో ఒకటైతే ఇతనికి బాగుండేదానికి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం తప్పకుండా మనసా వాచా కర్మణ ఆరాధన చేయటం వలన ఇతనికి మంచి లైఫ్ ఉండేదానికి అవకాశం. గురుగారు, సాధారణంగా మనం గుడికి వెళ్తూ ఉంటాం. అయితే అమ్మవార్ల గుడికి వెళ్తాం, అయ్యవార్ల గుడికి కూడా వెళ్తాం. కొంతమంది చెప్తూ ఉంటారు ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్క రీతిలో చూడాలి, అమ్మవారిని పాదాల నుంచి ముఖం చూడాలి, అయ్యవారిని మామూలుగా దర్శించుకోవచ్చు అని చెప్తారు. అసలు విగ్రహాలను ఎలా చూడాలంటారు గుడికి వెళ్ళినప్పుడు? ఎందుకంటే అమ్మ ఒక్కొక్కరి యొక్క దృష్టి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క స్వరూపం ఆకర్షణీయంగా శ్రీ రూపం కాబట్టి పాదాల నుంచి పైకి చూడమని చెప్తారు. ఎందుకంటే మనిషి యొక్క దృష్టి ఒక్కొక్క మనిషిలో ఉన్నటువంటి భక్తి భావన ఒక్కొక్క రాగా ఉంటుందన్నమాట. అందుకని మన పెద్దవాళ్ళు ప్రతిదీ ఆలోచించి మనిషి యొక్క బుద్ధి ఎలాంటిదంటే అమోఘమైనటువంటిది, అలాగే అంత తెలివి తిక్కలది, కోతి కంటే ఘోరమైనటువంటిది. ఎందుకంటే ఒక క్షణం కూడా ఊరికుండదు, ఈ మనస్సు అటు ఇటు దూకుతూ ఉంటుంది. అందువలన విగ్రహాన్ని ఎప్పుడూ కూడా ఎందుకు చూడమంటే ఏకాగ్రత కోసం మనం అక్కడ విగ్రహాన్ని చూడమని చెప్తాం. అక్కడ ఉన్నటువంటి శక్తి నిక్షిప్తమై, అది అమ్మవారి విగ్రహమైనా అయ్యవారి విగ్రహమైనా ఏ విగ్రహంలో ఉన్నటువంటి ఎనర్జీ ఒకటే. కాకపోతే ఏంటంటే మనం చూసే దృష్టి ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా చూడటం వలన ఉపయోగం. ఇప్పుడు ఒక స్త్రీ ఉందనుకోండి, ఆమెని స్త్రీగానే చూస్తే ఒకరికి అమ్మ అవుతుంది, ఇంకొకరికి వచ్చేసి అత్త అవుతుంది, ఇంకొకరికి వచ్చి భార్య అవుతుంది. ఇలాగ చాలా రకాలుగా ఏ విధంగా అయితే మనం చూడగలుగుతామో ఒక్కొక్క పొజిషన్లో ఒక్కొక్కరు ఎలా ఉంటారో అలాగే భగవంతుడు కూడా ఒకలాగా ఉన్నా దాని అవకాశాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, మనం చూసే దృష్టిని బట్టి నీకు అక్కడ ఎనర్జీ నీవు దాన్ని షేర్ చేసుకోవచ్చు. దానివలన అమ్మవారి విగ్రహం అయినా అయ్యవారి విగ్రహం అయినా సరే భక్తి ప్రధానంగా అక్కడికి వెళ్ళి చూడటం, ఏకాగ్రతతో అక్కడ మనకు ఉన్నటువంటి నిశ్చలంగా మనసుని ఉంచుకొని ఏకాగ్రతతో భగవంతుని చూడటం వల్లనే మనకు అక్కడ ఉన్నటువంటి బ్లెస్సింగ్ దొరుకుతుంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి వాసవి గారు కాల్ చేశారు. గురువు గారు, వాసవి గారు నమస్తే అండి. హలో, నమస్కారం గురుగారు. ఎవరి గురించి తెలుసుకోవాలండి? అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/12/1997 ఉదయం 9:05 విజయవాడలో. ఉదయం 9:05 విజయవాడలో పుట్టారు. మాట్లాడండి గురువు గారితో. చదువు ఎలా ఉందో బాగా తెలుసుకోవాలని. ఇక్కడ వచ్చేమా మీ అబ్బాయి లగ్నం ధనుర్లగ్నం, రాశి వచ్చి వృశ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, 4వ పాదం. లగ్నంలో కుజుడు, అలాగే శుక్రుడు, అలాగే బుధుడు లగ్నంలో. 2వ ఇంట్లో వాక్స్థానంలో విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ 2వ ఇంట్లో ఉన్నాడు. అది నీచంలో ఉన్న గురువుకి మకర రాశి, అది నీచ స్థానం అంటాం, కానీ గురువు నీచం అనకూడదు. అక్కడ గురువుకి ఆ స్థానం మంచిది కాదు. 2వ ఇంట్లో ఉండటం వలన 3వ ఇంట్లో కేతు, 4వ ఇంట్లో శని వక్రించి, అయితే పరివర్తన యోగం ఉంది, పర్వాలేదు. కొద్దిగా శ్రమించినట్లయితే బాగా చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. 2017 అక్టోబర్ నుంచి ఇతనికి అన్ని విధాలా బాగుండేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. కాబట్టి ఈ ప్రస్తుతం శుక్రమహాదశలో రాహు జరుగుతూ ఉన్నాడు. ప్రతి శుక్రవారం కూడా దుర్గామాత యొక్క గుడికి వెళ్ళమనండి, అమ్మవారిని దర్శనం చేయమనండి. తప్పకుండా అతనికి ఉన్నటువంటి ఏదైనా విద్యా సంబంధమైన దోషాలు ఏవైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి. తణుకు నుంచి వెంకటేష్ గారు కాల్ చేశారు. గురువు గారు, వెంకటేష్ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/6/91.
టైం చెప్పండి. ఒకసారి చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. 29/6. ఎన్ని గంటలకు పుట్టావు? రాత్రి 8:30. ఏ ఊర్లో పుట్టారయ్యా మీరు? పాలకొల్లు. మీ లగ్నం వచ్చేసి మకర లగ్నం, మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 1వ పాదం. లగ్నంలో శని వక్రించి చంద్రుడితో శని చంద్ర యోగము, అలాగే శాస మహాపురుష యోగం ఉన్నటువంటి జాతకం. 6వ ఇంట్లో రవి బుధుల యొక్క యోగము, కేతువుతో కూడా. సప్తమంలో గురు కుజులు, అలాగే శుక్రుడు. ఇక్కడ కుజదోషం కూడా ఉన్నది, హంసయోగము ఉన్నది, అలాగే శాసయోగము, శనిచంద్ర యోగము, చంద్రమంగళ యోగం, ఎన్నో యోగాలు ఉన్నప్పటికీ కూడా నీ జాతకంలో కుజదోషం ఉన్నది. ఈ కుజదోష ప్రభావం నీ లైఫ్లో తప్పకుండా విద్యాస్థానము, గృహము, వాహనము స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు 7వ ఇంట్లో వివాహ స్థానంలో కూర్చొని ఉండటం, అందులో శుక్రుడితో కూడా కూర్చొని ఉండటం ఇది దోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కుజదోషానికి తప్పకుండా నువ్వేం చేస్తావంటే హనుమంతుడికి, గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి హనుమంతుడికి అంటే హనుమాన్ యొక్క ఆలయంలో ఆంజనేయ స్వామి యొక్క గుడిలో ప్రతి మంగళవారం కూడా 108 ఆకులు తప్పకుండా ఇవ్వు. అలాగా ఒక 9 వారాలు చేయి, దానివలన నీకు మంచి జరుగుతుంది. అలాగే 12వ ఇంట్లో రాహు ఉన్నాడు, అందులో కూడా రాహు పూర్వాషాఢ శుక్రుడి యొక్క నక్షత్రంలో ధనుర్రాశిలో ఉన్నాడు. తప్పకుండా ఈ దశ నీకు అద్భుతంగా యోగకారకంగా ఉండాలి అంటే మాత్రం ఆ యొక్క కుజదోష పరిహారం చేస్తే బాగుంటుంది. గురువుగారు, గుడిలో యంత్రాలు ప్రతిష్ఠిస్తారు అని చెప్తూ ఉంటారు, అందుకే గుడికి వెళ్తే మనకి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అయితే యంత్రాలు మామూలుగా బయట కూడా దొరికేస్తున్నాయి, బయట దొరికినవి కూడా కొనుక్కుని తెచ్చుకుని ఇంటి దగ్గర పెట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా చేయొచ్చు అంటారా? యంత్రం అన్నది ఒక శాస్త్రబద్ధంగా అక్కడ యంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తారు. యంత్ర ప్రతిష్ఠ చేసేటప్పుడు కింద అందులో నవరత్నాలని వేసి దాని మీద యంత్ర ప్రతిష్ఠ చేస్తారనమాట. నవధాన్యాలు ఇవన్నీ కూడా వేసి, దానివల్ల ఏమవుతుందంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. గుడిలో ఇప్పుడు దానికి ఒక శక్తి కావాలి. శక్తి రావాలి అంటే ఆ యంత్రం వర్క్ చేయాలంటే శక్తి కావాలి. శక్తి ఎక్కడ ఉంటుంది? విశ్వంలో ఉంటుంది, అంటే అనంతమైనటువంటి సృష్టిలో ఉంటుంది. ఈ విశ్వం నుంచి మనకి శక్తినిచ్చేటువంటి వాడు సూర్యుడు. ఈ సూర్యుడిలో ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని గ్రహించేదానికి మనం గుడిపైన కలశ రూపంలో తప్పకుండా మీరు చూడవచ్చు. ధ్వజస్తంభం పైన అయినా సరే, తర్వాత ఆలయ గోపురాల మీద అయినా సరే, గర్భాలయం మీద అయినా సరే తప్పకుండా శిఖరం పైన ఏం చేస్తామంటే ఆ కలశాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ఆ కలశం కూడా పంచలోహాలతోనో లేకపోతే అది బంగారంతోనో లేకపోతే రాగితోనో, అంటే లోహాన్ని వేడిని గ్రహించేటువంటి శక్తి ఉన్నటువంటి లోహంతో మాత్రమే, అయితే ఇనుముతో కాదు, పంచలోహాలతో చేస్తారు. అది గ్రహించి కింద ఉన్నటువంటి యంత్రానికి ఆ శక్తిని అందించడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఐడిల్ ఏదైతే ఉందో, అంటే అక్కడ ఉన్నటువంటి దేవతా విగ్రహం ఏదైతే ఉందో అందులోకి ఒక ఎనర్జీ అనేది నిక్షిప్తమై ఉంటుంది. దానివలన మంచి జరుగుతుంది. అంతేకాని ఇంట్లో ఏది పడితే అది తెచ్చి పెట్టుకుంటే దానివలన తెలియక పెట్టుకుంటే కొన్ని ప్రమాదాలు జరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఒంగోలు నుంచి హరిబాబు గారు కాల్ చేశారు. గురువు గారు, హరిబాబు గారు నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప వెంకటలక్ష్మి హారిక. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/2/1994. 1/2/94. టైం చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 5:55. ఎక్కడ పుట్టారండి? ఒంగోలు. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. మా పాప వెంకటలక్ష్మి హారిక. వెరీ గుడ్. 1/2/94 ఎర్లీ మార్నింగ్ 5:55. అలాగే అండి. ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఆల్రెడీ టైప్ చేశాను. ఉద్యోగం పెళ్లి విషయం సార్. ఈ అమ్మాయి లగ్నం మకర లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం 3వ పాదం. వివాహస్థానాధిపతి అయినటువంటి చంద్రుడు చక్కగా భాగ్యరాశిలో కూర్చొని ఉన్నాడు. భాగ్యాధిపతి ధనంలో, ధనాధిపతి ధనంలో, పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా లగ్నంలో. బాగుంది జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. దశమంలో కూడా గురువు ఉన్నాడు ఇక్కడ. అయితే రాహు దశలో కేతు యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. ఈ రాహులో కేతు ఈ డిసెంబర్ 28 వరకు కూడా ఉన్నాడు. అంతవరకు వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేయవద్దు. ఆ తర్వాత బాగుంటుంది, అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. ఉద్యోగానికి సంబంధించినంత వరకు ఈ అమ్మాయికి రేపు జూన్ తర్వాత ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమయ్యేదానికి అవకాశం ఉంది. గురువుగారు,
ఒకప్పుడు అంటే ఇప్పుడు అసలు లేనే లేదని చెప్పాలి. తులసి మొక్కని ప్రతి ఇంట్లో కూడా ఉంచి పూజలు చేసి దండం పెట్టుకునేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చేయడం, అసలు తులసి మొక్క సిటీస్ లో అయితే కనిపించట్లేదు. తులసి మొక్క ఇంట్లో ఉంటే అది దేనికి ప్రతీక, దాని విశిష్టత ఏంటి గురువు గారు? ఇప్పుడు వచ్చేసాము, అందుకే మనకి కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాం కాబట్టి అనారోగ్యాలు వస్తున్నాయి. ప్రతి ఇంట్లో తులసి మొక్కని అలాగే గోమాతని ఈ రెండు కూడా పూర్వం మన ఇళ్లల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆవు ఉండేది, ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉండేది. తులసి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్టు ఏదైనా ఉందంటే అది తులసి చెట్టే. మిగతా చెట్లు రాత్రి వేళల్లో ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి, పగలైతే అవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, రాత్రులైతే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. కానీ తులసి మొక్క అలా కాదు, అది రాత్రులైనా పగలైనా సరే ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అందువలన మనకు మేలు చేసే దేన్నైనా సరే దైవము అంటాం. అంతేగాని ఆ చెట్లో దేవుడు ఉన్నాడా అంటే అది మనల్ని రక్షించేది కాబట్టి అది దైవమే. అలాగా మన వాళ్ళు దాన్ని అది రక్షిస్తుందంటే ఆ రోజున అంత జ్ఞానం ఉండేది కాదు కాబట్టి అందరికీ చాలా తక్కువ మంది మాత్రమే చదువుకునే వాళ్ళు, మిగతా వాళ్ళంతా శ్రామికంగా శ్రమ చేసి బ్రతికే వాళ్ళు, వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉండేది కాదు, ఎవరికో కొంతమందికి మాత్రమే. అందువల్ల అది దైవము అని చెప్పేవాళ్ళు. అందువలన ప్రతి ఇంట్లో అందులో ఉన్నటువంటి ప్రతి కెమికల్ ఆకులో మీరు కావాలంటే దాన్ని తుంచి ఇలా అంటే మన చెయ్యి కావాలంటే చూడండి ఒక బ్రౌనిష్ కలర్లోకి మన చెయ్యి వచ్చేస్తుంది. అంటే అంత పవర్ఫుల్ అయినటువంటి కెమికల్ అందులో ఉంటుంది. మనకి గొంతులో కూడా ఏదైనా సరే బాగలేనప్పుడు ఈ కప్పం పట్టేసినప్పుడు అందులో తులసి నీళ్ళల్లో కొంచెం తులసి ఆకు నవిలిన అది నీళ్ళల్లో వేసుకొని కొంచెం తాగినా కూడా మనకు తప్పకుండా లోపల ఉన్నటువంటి రుగ్మతలు తగ్గేదానికి. అందుకే మనం గుడికి వెళితే తీర్థం ఇస్తారు, ఆ తీర్థంలో అంత కర్పూరము అంత తులసి అందులో వేసి ఉంచుతారు. దానివలన ఇచ్చేటువంటి ఒక్క గుట్క నీళ్లు మింగినా కూడా మనకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అందుకే గుడికి వెళ్ళమంటే గుడిలో అది ఇస్తారు కాబట్టి. దానివల్ల మనకి రుగ్మత తగ్గడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి దైవం మీద ఒక నమ్మకం. కాబట్టి తులసి మనకి మేలు చేస్తుంది కాబట్టి అది తప్పకుండా దైవమే. గురువుగారు, లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 19th జూలై 79. 79. టైం చెప్పండి. రాత్రి 11 o'clock. ఎక్కడ పుట్టారండి? నెల్లూరు. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే. నాకు సంతానం లేదండి, ఏం చేయాలి? ఇక్కడ మీ జాతక రీత్యా మీది లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి మీది వృషభ రాశి, నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రం 1వ పాదం. లక్ష్మి గారు, ఇక్కడ సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. ఈ సంపూర్ణ కాల సర్పదోషానికి తప్పకుండా మీరు పూజ చేయించుకోండి, మంచిది. కానీ పంచమంలో గురువు ఉన్నాడు, తప్పకుండా మీకు సంతాన యోగం ఉంటుంది, ఉండి తీరాలి. తర్వాత ఈ సర్పదోష నివారణ జరిగితే తప్ప మీకు సంతాన యోగం అనేది కలిగేదానికి అవకాశం లేదు. కానీ గురువు ఉచ్చస్థితిలో ఉన్నందువలన తప్పకుండా సంతాన యోగం ఉన్నది. గురు మహాదశలో శని జరుగుతూ ఉన్నది. ఇప్పుడు గురువు యోగకారకుడే. అక్కడ బుధుడు వస్తాడు ఈ నవంబర్ తర్వాత. ఒకసారి మీరు 8వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో 4వ ఇంట్లో ఉండిపోయినాడు. లోయర్ అబ్డమెన్స్లో 100% ప్రాబ్లం ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాహుకేతులకు ఫస్ట్ పూజ చేయండి. ఒకసారి డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి అమ్మా. నేను ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు చూసుకొని మీకు ఇంకా నాకు తెలిసిన ట్రీట్మెంట్స్ కూడా మీకు నేను చెప్తాను. మరో కాలర్ నెల్లూరు నుంచి రాజాగారు కాల్ చేశారు. గురువు గారు, రాజాగారు నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయినట్టుంది గురువు గారు. తులసి మొక్కల్ని ఆడవాళ్ళు నాటకూడదు, మగవాళ్ళు మాత్రమే నాటాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకు గురువు గారు? నాటకూడదని ఏం రూల్ ఏం లేదమ్మా. ఆడవాళ్ళు మాత్రమే పూజించాలి, మగవాళ్లే నాటాలని రూల్ ఏం లేదు అక్కడ. తులసి చెట్టుని ఎందుకు ఆడవాళ్లే ఉదయాన్నే దానికి పూజ చేస్తారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి త్వరగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యేటువంటిది త్వరగా ఆడవాళ్ళకే ఎక్కువగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. అలాంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి ఆ తులసి చెట్టు నుంచి వచ్చేటువంటి గాలిలో, ఆ ఔషధమైనటువంటి ఆ వాసనలో తప్పకుండా మనకుంటుంది. తులసి చెట్టుని
పీకద్దంట చెప్తాం, అంటే తీయద్దు దాన్ని, ఊరికనే తీయద్దు దాన్ని, గిల్లద్దు ఆకు అని చెప్తాం. కారణం ఏమంటే ఆ ఆకులు ఉన్నందువలన ఊరికే గిల్లి పడేసాం అనుకోండి తెలియకుండా అల్లర్చిల్లరగా, దాంట్లో ఉన్నటువంటి ఔషధాలు ఉన్నటువంటి ఆ ఆకులు ఎందుకు పనికిరాకుండా పోతాయి. కాబట్టి అది గిల్లేటప్పుడు కూడా దేవుడికి పెట్టేటప్పుడు దేవుని కోసం లేదా కృష్ణార్పణం అని చెప్పి కొయ్యమని చెప్తారు. అంటే కృష్ణుడి కోసం, ఇది కృష్ణుడికి అర్పిస్తున్నాం అన్నటువంటి దీనితో కొయ్యమని చెప్తారు. ఎందుకంటే అంత పవిత్రమైనటువంటిది. దాన్ని నాటకూడదని ఏం రూల్ ఏం లేదు, నాటవచ్చు చక్కగా. ఎందుకంటే ఒక చెట్టు నాటడానికి ఆడ నాటాలా మగ నాటాలా అవసరం లేదు, నరకటం కోసం దాన్ని ఆలోచించాలి కానీ నరకకూడదని. నాటేదానికి ఎన్ని చెట్లైనా నాటచ్చు, ఎవరైనా నాటచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ పీకే విషయంలో మాత్రం అంటే దాన్ని తీసేస్తారు చాలామంది వెనక ముందు ఆలోచించకుండా. అలాంటప్పుడు మాత్రం తప్పకుండా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని తీసి ఇసిరేయాల్సిన అవసరం లేదు. అది దైవంతో సమానం, ఇప్పుడే అనుకున్నాం. ఎందుకంటే మనకు మేలు చేసే ఏదైనా సరే, చాలామందిని ఇప్పుడు డాక్టర్ని కూడా మనకు ఒక సర్జరీకి వెళ్ళినప్పుడు అది సక్సెస్ అయ్యిందంటే చెయ్యెత్తి దండం పెట్టి అయ్యా దేవుళ్ళా కాపాడే ఉంటాం. దేవుళ్ళా కాదు, ఆ సమయంలో దేవుడే అతనికి ఆ రూపంలో వచ్చి చేశాడని మనం భావించి మనం చెయ్యెత్తి దండం పెడతాం. ఒక మనిషికే మనం ఇచ్చినప్పుడు మన కోసం ప్రకృతిలో భగవంతుడు ఎన్నో ఔషధాలను ఇచ్చాడు. మరి ఆ ప్రకృతి కూడా భగవంతుడు కాబట్టి మనం చెయ్యెత్తి దండం పెట్టాలి. దాన్ని అనవసరంగా ఆ ప్రకృతిని నాశనం చేయకూడదు. కానీ మనం మన స్వార్థం కోసం వాటిని పాడు చేస్తూ ఉంటాం. హైదరాబాద్ నుంచి సత్యవతి గారు కాల్ చేశారు. గురువు గారు, సత్యవతి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నాది అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/5/56. 31/5/56. అవునండి. టైం చెప్పండి అమ్మా. 5:30 AM. ఎక్కడ పుట్టారండి? విజయవాడ అండి. మాట్లాడండి గురువు గారు. చెప్పండమ్మా. ఉద్యోగం గురించి కోర్టులో కేసు ఉంటుంది. ఎవరిదమ్మా? మీదా? అవునండి. ఆ. ఒక 1.5 years నుంచి నడుస్తుంది. ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఎప్పటికీ అవుతుంది, దాంట్లో విజయం ఉంటుందా? ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి శని మీకు ఇక్కడ రాహుతో ఉన్నాడు, అందువల్ల అది కోర్టు కేసు అది నడుస్తుందమ్మా. మీకు ఫైనల్ అవ్వేదానికి ఇంకా ఈ డిసెంబర్ చివరి వరకు పడుతుంది. నెక్స్ట్ విజయవాడ నుంచి నాగలక్ష్మి గారు కాల్ చేశారు. గురువు గారు, లక్ష్మి గారు నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నట్టున్నారు. గురువు గారు, హలో. విజయం వస్తుందా అండి దానికి? హలో. హలో, మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో. రైట్ గురువు గారు, మనం గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారిని సాయంత్రం వేళలోనే దర్శించుకోవాలి, ఉదయం ఎంత తక్కువ దర్శించుకుంటే అంత మంచిది అని చెప్తారు. అంటే అమ్మవారు ఉగ్ర రూపంతో ఉదయం ఉంటారని చెప్పి అని అంటూ ఉంటారు. ఎంతవరకు నిజం గురువు గారు? ఈ ప్రకృతిలో ఒక చిన్న ఉదాహరణమ్మా. శక్తి అనేటువంటిది ఎప్పుడు నిక్షిప్తమై ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే పౌర్ణమి అమావాస్యలకు ఎలాగా సముద్రం అల్లకల్లోలం అవుతుందో, అంటే ఎక్కువగా అలలు వస్తాయో, అలాగా ప్రతి ఉదయం కూడా శక్తి ఎనర్జీ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని కొంతమంది తట్టుకోలేరు. అందువల్ల సాయం సమయంలో సూర్యుని యొక్క శక్తి కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ కూడా తక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ శక్తి తక్కువగా ఉంటుంది. అప్పుడు కొంచెం శాంతం, ఉగ్రము శాంతం అంటే అర్థం ఏంటంటే కాపాడే. మనలో కూడా ఏదైనా కోపం వచ్చిందనుకో ఉగ్రంగా ఉంటాం. అది మిగతా టైంలో ఆనందంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా, మనలో శక్తిహీనమైనప్పుడు కూడా మనం తక్కువగా ప్రశాంతంగానే ఉండేదానికి అవకాశం. కాబట్టి అమ్మవారి యొక్క గుడిని సాయం వేళలంటే ఉదయాన్నే చక్కగా ఉన్నటువంటి ఆ ఎనర్జీని తట్టుకోగలిగేంత శక్తి అందరికీ ఉండదు. కాబట్టి సాయం సమయంలో చూడటం వలన అమోఘమైనటువంటి ప్రశాంతతతో కూడిన మనకు సంబంధించినంత వరకు మన సోల్ ఎంతైతే రిసీవ్ చేసుకోగలదో, దాన్ని తట్టుకోగలదో అంత ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి సాయం సమయంలో మాత్రం అమ్మవారిని దర్శించుకోవటం వల్ల మంచి జరుగుతుందని మన వాళ్ళు చెప్తారు. పాలకొల్లు నుంచి శివకుమార్ గారు కాల్ చేశారు. గురువు గారు, కుమార్ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు ఏం చెప్పారో అర్థం కాలేదు, ఒకసారి నిదానంగా చెప్పండి. డేట్ చెప్పండి. 26th జూలై 89. ఎన్ని గంటలకి పుట్టారు మీరు? ఎక్కడండి? ఎక్కడ పుట్టారు? పాలకొల్లు. మీ సమస్య ఏంటో చెప్పండి. ఇక్కడ మీ లగ్నం వచ్చి సింహ లగ్నం, రాశి వచ్చి మేషరాశి.
నక్షత్రం భరణి నక్షత్రం 1వ పాదం అండి. ఇప్పుడు గోచార రీత్యా అష్టమ శని జరుగుతుంది. పంచమ గురు రాహుల యొక్క కలయిక, గోచారంలో కూడా గ్రహాల యొక్క స్థితి అంత గొప్పగా లేదనమాట. దానివలన మీకు ఇబ్బంది కలుగుతుంది. ప్రస్తుతం చంద్ర మహాదశ జరుగుతున్నది. ఆ చంద్రుడు వ్యయాధిపతి ఇక్కడ జాతకంలో భాగ్యరాశిలో ఉన్నాడు. దశమాధిపతి శుక్రుడు ఇక్కడ లగ్నంలో ఉన్నాడు. అయితే శనిలో కూడా ఇక్కడ చంద్రుడిలో కూడా శని జరుగుతూ ఉన్నది. కొద్దిగా ఇక్కడ జాతక రీత్యా కూడా కొంచెం వెయిట్ చేయవలసి ఉంటుంది. ఇంకా 1 year వరకు మీ ప్రయత్నాలు అప్రయత్నంగానే మిగిలిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి శనికి ఈ అష్టమ శనికి ఏదైతే ఉందో, శని అంతర్దశ ఏదైతే ఉందో అది జరుగుతుంది. కాబట్టి మీరు శనిని తప్పకుండా ఒక 8 వారాలు శనికి తైలాభిషేకం చేయించండి. తర్వాత 18th ఏప్రిల్ తర్వాత ఒక చిన్న అవకాశం ఉంది, అది July 14th మధ్యలో. అక్కడ మీకు ఏదైనా భగవంతుడు హెల్ప్ చేయవచ్చు. నిడదవోలు నుంచి లక్ష్మి గారు కాల్ చేశారు. గురువు గారు, లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/2/1977. 11/2/77. అవునండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 12:10 ఎక్కడ పుట్టారండి? పుట్టిందండి. సమస్య ఏంటో చెప్పండి. అంటే మా పాపకి 2వ వివాహం చెయ్యొచ్చా చేయకూడదా అని మా పాప కూడా ఉంది. అంటే బాగుంటే చెయ్యొచ్చా చేయకూడదా చెప్తానండి. ఎప్పుడు అవుతుందో చెప్తారండి. ఇక్కడమ్మా లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి వృశ్చిక రాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం 4వ పాదం అమ్మ ఈ పాపది. ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి వాడు బుధుడు ఇక్కడ జాతకంలో 9వ ఇంట్లో ఉన్నాడు. సప్తమంలో చంద్రుడు ఉన్నాడు, అందులో కూడా నీచపడిపోయి ఉన్నాడు అనమాట. బుధుడిలో శని యొక్క మహాదశ జరుగుతూ ఉన్నది. రేపు జూన్ తర్వాత అక్టోబర్ 11th మధ్యలో వివాహానికి మీరు చూసుకొని చేయవచ్చు. లేని పక్షంలో అది కొంత తర్వాత అయితే ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. రేపు జూన్ నుంచి అక్టోబర్ 11 మధ్యలో ఈమెకు ఆ యోగం ఉన్నది. మీరు చేయాలనుకుంటే తప్పకుండా అక్కడ చేయవచ్చును. లేదంటే మాత్రం ఇంకా తర్వాత అయితే మాత్రం అది అంత అనుకూలంగా లేదమ్మా. హైదరాబాద్ నుంచి పద్మ గారు కాల్ చేశారు. గురువు గారు, పద్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది డేట్ ఆఫ్ బర్త్ November 29th 92 అండి. టైం చెప్పండి అమ్మా. టైం మార్నింగ్ 4:07 అండి. 4 గంటల. ఎక్కడ పుట్టారు? వరంగల్ అండి. మాట్లాడండి గురువు గారితో. హలో చెప్పండి అమ్మా. ఈ బాబు బీటెక్ అయిపోయింది. విదేశాలకు ఎంఎస్కి వెళ్తారా, జాబ్ ఏదన్నా మంచి దగ్గర వస్తుందా, ఎట్లా ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్ జాబ్ ఇస్తారు? ఎడ్యుకేషన్ బాగానే ఉందమ్మా. రేపు జూన్ 1 తర్వాత ఇతనికి రాహులో శని వస్తాడు. శని విద్యాస్థానంలో చంద్రుడితో అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి ఈ లగ్నం వచ్చేసి తులా లగ్నం. ఇతని యొక్క జాతక రీత్యా తప్పకుండా విద్యాస్థానంలో ఉన్నటువంటి శని వలన, శని యొక్క అంతర్దశ వలన అద్భుతమైనటువంటి యోగం ఉన్నది. చంద్రమంగళ యోగం కూడా, దశమాధిపతి కూడా విద్యాస్థానాధిపతి శనితో కూడా శని చంద్ర యోగంలో ఉన్నాడు. కాబట్టి ఇతను హైయర్ ఎడ్యుకేషన్కి ప్రయత్నం చేసుకోమని చెప్పండి. దానివలన ఈ అబ్బాయికి మేలు జరిగేదానికి అవకాశం. గురువుగారు, ఇవాళ జన్మకుండలి కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యలకి చక్కటి సూచనలు, సలహాలు అందించారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్తే అమ్మా. చూశారు కదండి ఇవాళ జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.